హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఇవాళ మనం చేసే రెసిపీ మినపొడియాలు కోడిగుడ్లు పులుసు అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు మినపొడియాలు నేను ఇంట్లో తయారు చేసుకున్న మినపొడియాలు అనమాట. మినపొడియాలు, ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, మెంతిపిండి, కోడిగుడ్లు అనమాట. తర్వాత పోపు దినుసులు, సాల్ట్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ముందుగా ఒక కళాయి నేను ఎగ్స్ని బాయిల్ చేసి ముందుగా పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. 4 ఎగ్స్ అనమాట. ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కర్రీ మాత్రం మనం ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకొని సరిపడినంత ఆయిల్, ఇప్పుడు ఎందుకంటే కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది, వడియాలు మునిగి చక్కగా వేగాలి కాబట్టి నేను నూనె 2 గరిటెలు వేసుకున్నాను. అంటే కొద్దిగా పెద్ద గరిటె కాబట్టి దాంతో 2 గరిటెలు వేసుకున్నమాట. వడియాలు మునగపోతే మంచిగా వేగండి, లోపలంతా వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. కొంచెం ఆయిల్ని హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ హీట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు సమ్మర్ కదా ఫ్రెండ్స్, అందరూ వడియాలు ఇప్పుడే పెట్టుకోవాలి. వర్షాకాలం, చలికాలం వీటిలో పెట్టుకోవాలి. ఇప్పుడు వడియాలన్నీ దానిలో వేసేసుకొని బాగా రెడ్గా అయ్యేటట్టు వేపుకోవాలన్నమాట. మీరు పెట్టారా ఫ్రెండ్స్ వడియాలు? సమ్మర్ ఇప్పుడే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం మే నెల అంటే వర్షాలు అవి వస్తుంటాయి కాబట్టి ఈ టైంలోనే వడియాలు పెట్టేసుకోవాలన్నమాట. ఈ వడియాలు మొత్తాన్ని బాగా కలుపుకుంటూ మంచిగా వేపుకోవాలన్నమాట. ఇవి వేగపోతే ఏంటంటే టేస్ట్ అంత అనిపించదు అనమాట, పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. బాగా వడియాల్ని బాగా వేపాము. చూసారా కలర్ ఎంత బాగా కనిపిస్తుందో? వడియాలు మొత్తం బాగా రెడ్గా వేగాలన్నమాట. ఈ వేగిన వడియాలన్నిటినీ మనము ఒక ప్లేట్లోకి మొత్తం వేపుకొని ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. పైకి కింద కదపాలి, ఎందుకంటే లోపల వేగాలన్నమాట. మినపొడియాలే కాదు ఫ్రెండ్స్, మిగిలిన వడియాలు కూడా పెట్టుకోవచ్చు. బొంబాయి రవ్వ అని, బియ్య పని పెట్టుకుంటే ఈ సమ్మర్లో పెట్టుకుంటే మనకి ఎంటర్ సీజన్, రైన్ సీజన్ పనికి వస్తుందన్నమాట. ఇలా వేగిన వడియాలన్నిటిని మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. మొత్తం ఒక ప్లేట్లోకి మొత్తం నూనె అంతా వంపేసుకొని వడియాలు మొత్తం ఒక ప్లేట్లో తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకొని నేను వడియాలు వేగటానికి కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇంత ఆయిల్ కూరగా పట్టదనమాట. నేను కొంచెం ఆయిల్ని ఏంటంటే వంపేసుకుంటున్నాను, నాకు సరిపడాని ఆయిల్నే ఉంచుకుంటున్నాను. ఇందాక వడియాలు వేగాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను, పులుసు కాబట్టి కొద్దిగా తీసాను అనమాట. ఇలా ఆయిల్ హీట్ అయిన దాంట్లో మనము దీనికి పోపు పెట్టుకోవాలన్నమాట. పోపు దినుసులు తీసుకోవాలన్నమాట. పోపు దినుసులు వేసేసుకొని, ఇది హీట్ అయిన ఆయిలే కదా ఫ్రెండ్స్, తొందరగా వేగిపోతాయి అన్నమాట. అంటే వడియాలు వేపిన నూనె కాబట్టి తొందరగా అయిపోతాయి. ఇందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇవి మొత్తం వేసేసుకొని బాగా తిప్పుకోవాలన్నమాట. దీంట్లో ఒక బిట్టు మిస్ అయింది ఫ్రెండ్స్, పసుపు, ఉప్పు, ఇది చింతపండు అనమాట. మనకు కావాల్సినంత చింతపండు నీళ్ళు అనమాట. ఇక్కడ పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిస్ అయిందండి, అది బిట్టు మిస్ అయిపోయింది. ఏమనుకోద్దు ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పసుపు వేసి బాగా వేపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేపుకోవాలి. వేపుకున్నాక కారం, ఇది పులుసు కదా ఫ్రెండ్స్, కొంచెం కారం పడుతుంది. మనం పచ్చిమిర్చి వేసిన పులుసు కాబట్టి కొంచెం ఎక్కువే కారం పడుతుంది అన్నమాట. ఇలా కారం వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంటే కొంచెం పచ్చివాసన పోవాలి. కారం పచ్చివాసన పోకపోతే టేస్ట్ అంత అనిపించదు, పులుసు మంచిగా టేస్ట్ దొరకదు. కాబట్టి కారం అంతా పచ్చివాసన పోయేదాకా మనం సిమ్లో చక్కగా మగ్గనివ్వాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా మగ్గుతుందన్నమాట. ఈ టైంలో మనం చింతపండుని పులిసినత్తం పిసుక్కొని ఒక దాంట్లో పిండుకోవాలన్నమాట. ఇలా పిండుకున్న చింతపండు పులుసుని దీంట్లో వంపేసుకోవాలన్నమాట. ఇలా మనం వేపుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ పోపులో వేసేసుకొని మొత్తం వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నాక ఇందులో మనం ఇందాక బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటికి ఘాట్లు పెట్టుకొని అన్ని ఎగ్స్ ఇందులో 1 by 1 ఇలా వేసేసుకోవాలన్నమాట. ఎగ్స్ మొత్తం వేసేసుకోవాలి. ఎగ్స్ మొత్తం వేసేసుకొని ఒక్కసారి
మనం కలుపుకోవాలన్నమాట. ఎగ్స్ మొత్తం వేసుకొని కలుపుకుంటే దీంట్లో ఏంటంటే మేము పులుసు పోసి ముక్కలు మనకి వడియాలు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసాను అన్నమాట. ఇప్పుడు మొత్తం కలపాలి. కొంచెం వాటర్ యాడ్ చేయకపోతే ఏంటంటే మనకు కొంచెం పులుసు రాదండి. గ్రేవీ మనకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలి. నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను అన్నమాట. వాటర్ యాడ్ చేసి కొంతసేపు ఉంచి ఇది మెంతిపిండి, దీనికి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. మనం ప్రతి పులుసులో మాత్రం మనకి నచ్చినంత కొంచెం కనుక మెంతిపిండి యాడ్ చేసామనుకోండి మంచి స్మెల్ మంచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట. ఇలా ఒక 5 minutes బాగా ఉడకనివ్వాలన్నమాట. మనం పులుసు వేసాం కదండి, ఈ పులుసు అంతా పోసాం కదా, అవి ఉడకాలి. దీంట్లోనే మనం ఇందాక వేపి పెట్టుకున్న వడియాలు ఉన్నాయి చూసారా, అవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఏం చేయాలంటే బాగా తిప్పుకోవాలి. ఇలా బాగా తిప్పాలి. ఎందుకంటే అది మన పులుసు ఈ వడియాలకి ఎగ్స్కి పట్టాలి. ఈ టైంలో మనం ఏంటంటే పులుపు, ఉప్పు, కారం సరిపోయిందో లేదో అని మనం ఒకసారి టేస్ట్ చేయాలన్నమాట. టేస్ట్ చేసి ఇప్పుడు మనం ఏదైనా పులుపు తగ్గినా, కారం తగ్గినా, ఉప్పు తగ్గినా వేసేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎగ్స్కి వడియాలకి మంచిగా ఉప్పు, కారం, పులుపు పడుతుంది. కాబట్టి నాకు కొంచెం సాల్ట్ తగ్గింది. ఉప్పు, పులుపు, ఇప్పుడు ఈ సాల్ట్ వేస్తే పులుపు, కారం, ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎందుకంటే నేను తీసుకున్న చింతపండు పులుసు దీనికి చక్కగా సరిపోయిందనమాట. నేను గుజ్జుగా పిండుకొని పోసుకొని కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఎందుకంటే మనకు కొంచెం పులుసు కాబట్టి. ఇదేంటంటే బాగా తిక్కుగా తినకూడదండి, కొంచెం గ్రేవీగా వేసుకుంటేనే కూర కలుపుకున్న టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మనకి ఎగ్గు మన ఇష్టమైతే ఎగ్ వేసుకోవచ్చు, ఎగ్గు లేకపోయినా ఉత్త వడియాల పులుసు అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్క సమ్మర్లో మన వడియాలు పట్టేసుకుని నిల్వ ఉంచుకున్నాం అనుకోండి, ఈ ఇయర్ మొత్తం వాడుకోవచ్చు అనమాట. చూసారా కొంచెం దగ్గర పడింది, ఎంత బాగుందో. సమ్మర్లోనే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మనం స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి మిగిలిన టైంలో పిల్లలు అడిగిన మన పప్పుల్లో కానీ చారుల్లో కానీ వేపుకొని తినొచ్చు అనమాట. పులుసు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. కొంచెం దగ్గరికి రానిద్దామండి. ఒక్క 5 minutes దాన్ని అలా కలిపి 1-2 సార్లు కదిపి అలా ఉంచామనుకోండి, పులుసు బాగా దగ్గరకు వస్తుంది. చూసారా వడియం ఉడికిందో లేదో ఒక్కసారి మనం చూసుకోవాలి. వడియం ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా దీంట్లో చాలా బాగుంటుందండి. కొత్తిమీర మొత్తం వేసుకొని బాగా కదుపుకోవాలండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు ఆ ఎగ్స్కి పులుపు, ఉప్పు, కారం పట్టి మనకు ఆ ఎగ్ తింటుంటే మన నోటికి మంచి టేస్ట్ దొరుకుతుందన్నమాట. పొద్దాకలు మాంసాలు ఇవే కాకుండా కొంచెం వెరైటీ వండుకుంటే కదండి మనకి మంచిగా ఫుడ్ తినాలనిపిస్తుంది. ఎప్పుడు తినే రొటీన్ కూరలు కాకుండా మంచి ఇట్లా వెరైటీ చేసుకుని ఉంటే బాగుంటాయి. చూసారా ఎగ్ కర్రీ ఎంత బాగుందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి నేను ఇంకా ఉత్సాహంగా చేయాలనిపిస్తుంది.